ఇరగమరగ చేద్దాం ధూమ్ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం. Okay, sorry, recording అవుతుంది కదా. Okay, hello students, today we are going to learn about the most important thing, that is EAMCET 2023 maths chapter wise weightage and a perfect preparation plan for EAMCET 2023 students, AP EAMCET students ki and TS EAMCET students ki, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అనేటువంటిది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు మనం మ్యాథ్స్ యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది చెప్పుకోబోతున్నాం. మ్యాథ్స్ అనగానే మనకి ఒక్కటి మాత్రం మైండ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ అంటున్నాను, సారీ, సబ్జెక్ట్. దీని నుంచి మనకు తెలుసు 80 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. అంటే 80 మార్క్స్ అనేటువంటివి మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ నుంచి వస్తాయి. ఓకేనా? ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయినా మనకి మ్యాథ్స్ నుంచి వస్తాయి. వెన్ కంపేర్స్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అన్నిటికన్నా ఎక్కువ మార్క్స్ అనేటువంటి మ్యాథ్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మార్క్స్ పరంగా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎంసెట్లో మనకి 160 క్వశ్చన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఈ 160 క్వశ్చన్స్ మనం ఎంత టైంలో సాల్వ్ చేయాలన్నా 3 hours టైంలో సాల్వ్ చేయాలంటే ఎన్ని మినిట్స్ 3 hours అంటే ఏంటి సార్ ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మ్యాథ్స్ స్టూడెంట్స్ని, మీరే చెప్పండి సార్ అంటే 180 minutes అనేటువంటి మనకు టైం ఉంటుంది. 180 minutesలో మన 160 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి ఎంసెట్లో. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి మనకి ఎంత టైం అనేటువంటిది వస్తుంది నాన్న? ఒక్క క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి మనకి 1.12 minutes టైం అనేటువంటిది దొరుకుతుంది మనకి. అంటే ఇట్ ఈస్ వెరీ 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 లెస్ టైం. ఒక్క క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఎంత టైం మిగులుతుంది, ఎంత టైం అనేటువంటిది వస్తుంది నాన్న? జస్ట్ 1.12 minutes టైం అనేటువంటిది వస్తుంది. వేరే సబ్జెక్ట్ని పక్కన పెట్టండి, ఎంసెట్లో ఈ మ్యాథ్స్ స్టూడెంట్కి మాత్రం ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. ఇది చాలా టఫెస్ట్ ఏంటంటే థింగ్ దేనికి? ఈ ఎంసెట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? మనకి ఎంసెట్ అంటేనే న్యూమరికల్స్, ఎంసెట్ అంటేనే మ్యాలిపులేషన్స్, ఎంసెట్ అంటేనే క్యాలిక్యులేషన్స్. సో దట్స్ వై ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎంసెట్ మ్యాథ్స్ నుంచి మనకి న్యూమరికల్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? క్యాలిక్యులేషన్స్ అడగడానికి మనకి ఛాన్స్ అయితే ఉంది. ఈ 80 మార్క్స్ ఏవైతే ఉందో, ఈ 80 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో న్యూమరికల్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మరి న్యూమరికల్స్ని సాల్వ్ చేయడానికి ఈ 1.12 minutes అనేటువంటి ఎనఫ్ టైం అనుకుంటున్నారా? అది చాలామంది స్టూడెంట్స్ అగ్రీ అవ్వరు. ఒక క్వశ్చన్ చదవడానికి 1 minute టైం అయిపోతుంది సార్, ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనకి ఎంత 1 minute 2 minutes అయిపోతుంది సార్. అప్పుడు మనం 1 minuteలో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం? ఇట్ ఈస్ టఫెస్ట్ థింగ్ ఇదేంటిది? ఎంసెట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కోసం. దట్స్ వై ఇక్కడ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, టైం అంటే టైం లేదా ఫాస్ట్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాంతోపాటు అక్యురేట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా ఉండాలి అంటే, ఓకేనా, చాలా 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 ఫాస్ట్గా ఉండాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కూడా ఫాస్ట్గా ఉంటేనే సరిపోతుంది. ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది, కొన్ని మిస్టేక్స్ కూడా పోతాయి, చాలా క్వశ్చన్స్ తప్పడానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకని అక్యురసీ కూడా ఉండాలి. సో మీ మ్యాథమెటిక్స్లో మీకున్నటువంటి తక్కువ టైంలో ఫాస్ట్గా అక్యురేట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మీరు ఎలా ప్రిపేర్ అయినట్టయితే మీరు మంచి మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు దేంట్లో? మ్యాథమెటిక్స్లో అనేదాన్ని నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇట్ ఈస్ జస్ట్ ట్రైలర్ అభి పూరా పిక్చర్ బాకీ హే మేరీ దోస్త్. ఇప్పుడే మనం మూవీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా చెప్పుకుందంతా ఒక ట్రైలర్ మాత్రమే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాన్న, మనం ఫాస్ట్గా అండ్ అక్యురేట్గా ఏదైనా క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాప్టర్ యొక్క వెయిటేజ్ అనేటువంటిది కొంచెం అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. ఏంటి నాన్న? చాప్టర్ వెయిటేజ్ అనేటువంటిది అవగాహన అనేటువంటిది ఉండాలి. ఓకే, సో చాలామంది ఏం చెప్తారంటే చాప్టర్ వెయిటేజ్ చెప్పిన తర్వాత దాంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్, లో వెయిటేజ్ చాప్టర్స్ చెప్తారు. చాలామంది హై వెయిటేజ్ చాప్టర్ చెప్తారు, లో వెయిటేజ్ చాప్టర్ చెప్తారు. అండ్ ఈజీ టాపిక్స్ ఏంటో చెప్తారు, హార్డ్ టాపిక్స్ ఏంటో చెప్తారు. ఈజీ చాప్టర్స్ అండ్ హార్డ్ చాప్టర్స్ అనేటువంటి చెప్తారు. సో ఫస్ట్ ఈజీ చాప్టర్ చదవండి, లేదంటే ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ చదవమని చెప్తారు. చాలామంది మీరు ఎంసెట్ వెయిటేజ్కి సంబంధించినటువంటి ఏ వీడియోనే చూడండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇదే చెప్తారు. బట్ నేనేం చెప్తానంటే ఇవి రెండు రాంగ్ అజంప్షన్ అని చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎడ్యుకేటర్గా మిమ్మల్ని మిస్లీడ్ చేయొద్దు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతిదానికి నేను రీజన్ ఇస్తానన్నా. అజయ్ సార్ అంటే కొంచెం డిఫరెంట్గా చెప్తాడు. ఓకేనా? కాన్సెప్ట్గా వినండి ఫస్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ అన్న హై వెయిటేజ్ చాప్టర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక చాప్టర్ ఉంది, బి అనే ఒక చాప్టర్ ఉంది. ఇది హై వెయిటేజ్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 4 మార్క్స్ వస్తుంది అనుకుందాం. ఇది లో వెయిటేజ్ చాప్టర్, ఇక్కడ నుంచి 1 మార్క్ వస్తుంది అనుకుందాం. 1 మార్క్ వస్తుంది. సో అకార్డింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ స్టాటిస్టిక్ చూసినట్టయితే మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఏ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ వచ్చినాయి కదా నాన్న, ఈ 4 మార్క్స్ని ఓకేనా హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏదైనా తీసుకో, 4 మార్క్స్ ఉన్న చాప్టర్స్ కావచ్చు, 3 మార్క్స్ ఉన్న చాప్టర్స్ కావచ్చు, ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి చాప్టర్స్ నుంచి ఆ కంప్లీట్ ఈ కంప్లీట్ 4 మార్క్స్ మనకు రావాలి అంటే వీ హ్యావ్ టు కవర్ లాట్ ఆఫ్ టాపిక్స్ నాన్న. అట్లీస్ట్ ఒక 10 టాపిక్స్ అయినా మనం ఈజీగా ఖచ్చితంగా అప్రాక్సిమేట్లీ 10 టాపిక్స్ అయినా కూడా మనం కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ 4 క్వశ్చన్స్ రావాలంటే మనం అప్రాక్సిమేట్లీ 10 సమ్టైమ్స్ 15 టాపిక్స్ కూడా మనం కవర్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. అదే ఈ బి అనే చాప్టర్ నుంచి 1 మార్క్ వస్తుంది, మనకి 1 మార్క్ అనేటువంటిది వస్తుంది. ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ స్టాటిస్టిక్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 1 మార్క్ వచ్చేటువంటి చాప్టర్స్ అన్ని కనుక మీరు గమనించి చూడండి నాన్న, దాంట్లో ఈ 1 మార్క్ అనేటువంటిది మ్యాక్సిమం 2 to 3 టాపిక్స్ నుంచి మనకు రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్గా మనం చదివినట్టయితే ఈ 2 to 3 టాపిక్స్ చదివినట్టయితే ఈజీగా మీకు 1 మార్క్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ ఇంపార్టెంటా, బి ఇంపార్టెంటా, లేదా 2 ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంట్. ఇక్కడ వెయిటేజ్ ఇంపార్టెంట్ కాదు నాన్న, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఉన్నది కదా, దాంట్లో మనం ఎక్కువ టాపిక్స్ చదవాలి. తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఉంటాయి కదా నాన్న, అవి చిన్న చాప్టర్సే కావచ్చు, బట్ దాంట్లో ఆ 1 మార్క్ని మనం లేదా 2 మార్కులని మనం కవర్ చేయాలంటే చాలా తక్కువ టాపిక్స్ చదివితే సరిపోతుంది. ఎంసెట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బేసిస్ కనుక మనం చదివినట్టయితే. అందుకనే ఇక్కడ హై వెయిటేజ్, లో వెయిటేజ్ అనేటువంటి మర్చిపోండి ఓకేనా. ఈ రెండింటిని మనం ఒకటే ప్రియారిటీ ఇచ్చి చదవాలి. సమ్ టైమ్స్ ఇప్పుడు చెప్తున్నా, ఈ హై వెయిటేజ్ చాప్టరే ఉంది, దీంట్లో నుంచి తక్కువ టాపిక్స్ అడగచ్చు లేదా ఎక్కువ టాపిక్స్ అడగచ్చు. ఇప్పుడు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ అని దీని నుంచి హార్డ్ క్వశ్చన్ అడిగింది అనుకోనా, దీంట్లో నుంచి క్వశ్చన్స్ అనేటువంటి హార్డ్గా వచ్చినాయి. ఇప్పుడు నీ ఇదే మొత్తం చాప్టర్ మొత్తం చదివినావు, బట్ దీని నుంచి క్వశ్చన్ హార్డ్గా వచ్చింది. ఇప్పుడు ఇది లో వెయిటేజ్ చాప్టర్ 1 మార్క్ వస్తుంది, బట్ దీని నుంచి క్వశ్చన్ ఈజీగా వచ్చింది అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు నాన్న? ఏం చేస్తావు? ఈజీగా వచ్చింది అనుకో. సో అందుకనే దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ అనేటువంటి చేయొద్దు. ఈ చాప్టర్ని చదవాలి, ఈ చాప్టర్ని కూడా చదవాలి. నేను అనేటువంటిది ఈ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ని ఫస్ట్ చదవాలి, లో వెయిటేజ్ ఉన్న చాప్టర్ని సెకండ్ చదవాలి. నేను మాత్రం ఇలా మిస్లీడ్ చేయాలి. నేను రియాలిటీ చెప్తున్నా. ఇప్పుడు ఈజీ చాప్టర్, హార్డ్ చాప్టర్ అంటారు. ఈజీ చాప్టర్, హార్డ్ చాప్టర్ అంటారు. ఈజీ చాప్టర్, హార్డ్ చాప్టర్ అనేటువంటిది ఆ వేలో ఎందుకు వెళ్ళకూడదు అంటే చెప్తున్నాను. ఇప్పుడు నా కెమిస్ట్రీ ఉంది, దాంట్లో ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ వేలో చదవాలని నేను చెప్పాను. ప్రాపర్ వేలో ఒక చైన్ లాగా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అనేటువంటిది అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఓకే. అప్పుడు అందుకనే ఒక టాపిక్ అటాచ్మెంట్ అనేటువంటి ఉంటుంది కాబట్టి మనం ఏ టాపిక్ని ఇండివిజువల్గా చదవద్దు ఓకేనా. ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. ఎక్కడో మధ్య నుంచి ఒక టాపిక్ తీసుకున్నది హై వాల్టేజ్ చాప్టర్ కదా అని దాన్ని మాత్రం చదవద్దని నేను చెప్పినాను కెమిస్ట్రీలో. ఆ వీడియో లింక్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి ఓకే. సో ఈజీ, హార్డ్ కూడా నేను ఎప్పుడు కానీ ప్రిఫర్ చేయను ఓకేనా. మరి ఎలా చదవాలి అంటే అన్ని చాప్టర్స్ చదవండి ఓకేనా. అన్ని చాప్టర్స్ చదవండి. నేను చెప్తున్నాను ఇప్పుడు కరెక్ట్ ప్లాన్ అనేటువంటి చెప్తున్నాను. నేను వెయిటేజ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు దానికంటే ముందు నేను చెప్తున్నాను చూడండి అన్న. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాథమెటిక్స్కి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రతి ఒక్కరికి ఒక గైడ్ అనేటువంటిది అవసరం. మీరు యూట్యూబ్లో వీడియోస్ అనేటువంటి వింటున్నారు, నా వీడియో వింటున్నారు నాన్న. ఇప్పుడు మనకు చాలా క్రాష్ కోర్సెస్ అనేటువంటి స్టార్ట్ అయినాయి. మనకి ఇప్పుడు దాదాపుగా ఒక 4-5 ఎడ్యుకేటర్స్, మంచి ఎడ్యుకేటర్స్ మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నారు మ్యాథ్స్ గురించి. మీరు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మీరు మ్యాథ్స్ అనేటువంటి ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి సొంతగా ప్రిపేర్ చేయాలంటే కొంచెం చాలా కష్టం. ఒక గైడ్ అనేటువంటి ఒక పర్సన్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా అవసరం అనేటువంటిది ఉంటుంది మ్యాథమెటిక్స్కి ఎస్పెషల్లీ. సో మీరు ఏం చేస్తారంటే సార్ చెప్పినటువంటి నోట్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఓకేనా. మొత్తం ఒకసారి చదవండి ఓకేనా. దెన్ లేదంటే ఎన్సీఆర్టీ ప్లస్ ఎన్సీఆర్టీ వెనకాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎన్సీఆర్టీ కావచ్చు లేదా తెలుగు అకాడమీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది చదివినా నో ప్రాబ్లం. ఎంసెట్కి ఏది చదివినా నో ప్రాబ్లం. సార్ ఇచ్చిన నోట్స్ లేదంటే ఎంసెట్ యొక్క ఖచ్చితంగా ఇప్పుడు ఈ నోట్స్ సార్ ఇచ్చినటువంటి నోట్స్ అవుతాం కదా, చదివినా కూడా ఎన్సీఆర్టీ వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయాలి, లేదా తెలుగు అకాడమీ వెనకాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేయాలి. నోట్స్ ప్లస్ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. లేదు ఎవరు గైడ్ని ఎవరు ఫాలో అవ్వని వాళ్ళు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి సబ్జెక్టు ప్లస్ దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా ఓకేనా, చదువుకోవాలి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అకార్డింగ్ టు మీ దీన్ని ఒకసారి చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళి మళ్ళీ వచ్చి దీన్ని చదవాలా. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటేసారి చదివినా కదా అని దాన్ని చదివిన వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెళ్ళదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ టాపిక్స్కి రిటర్న్ అవ్వండి. ఈ టాపిక్స్ రిటర్న్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారం ఏదేది ఇంపార్టెంట్ అవే టాపిక్స్ని బాగా రివిజన్ అనేటువంటి చేయండి. అవే టాపిక్స్ని రివిజన్ చేయండి. అదే టాపిక్స్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. వేరే క్వశ్చన్స్ని అస్సలు ప్రాక్టీస్ చేయకండి, మీకు టైం లేదు. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాగానే ఉన్నటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు అరిహంత్ బుక్ కావచ్చు, ఓకేనా, ఇంకా వేరే బుక్స్ కావచ్చు, వాటిలో అవైలబుల్గా మనకు ఉన్నాయి మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి. వెరీ 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 ఇంపార్టెంట్. మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇప్పటికే చాప్టర్ పైన ఆల్మోస్ట్ గ్రిప్ అనేటువంటిది వస్తుంది. సబ్జెక్ట్ అంతా మీ మైండ్లో ఉంటుంది, ఓకేనా, సబ్జెక్ట్ అంతా మీ మైండ్లో ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తారు, ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేటువంటి కూడా తెలుస్తుంది. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మనం ఈ ఫాస్ట్ అండ్ అక్యురేట్ని మనం అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నాన్న టైమర్ పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో 1 minute ఏ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయలేరు. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఒక క్వశ్చన్కి 5 నిమిషాలు తీసుకుంటారు. 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఒక క్వశ్చన్కి 3 నిమిషాలు తీసుకుంటారు. 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఒక క్వశ్చన్కి 2 నిమిషాలు టైం తీసుకుంటారు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక క్వశ్చన్కి 1 minute టైం అనేటువంటి తీసుకుంటారు. సో మీరు 1 minute టైం తీసుకునే సిచ్యువేషన్ దాకా రాకపోయినా అట్లీస్ట్ 2 minutes బిలో మీరు టైం తీసుకొని ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయగలిగే స్టేజ్కి వచ్చిందంటే మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ అనేటువంటిది తెచ్చుకోవచ్చు నాన్న మీరు. సో ఈ వేలో మనం ఏంటిది అక్యురసీని అండ్ ఈ ఫాస్ట్నెస్ని మనం అచీవ్ అనేటువంటి చేయొచ్చు. ఇకపోతే చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ కూడా మీతో డిస్కస్ చేయాల్సినటువంటి చాలా విషయాలు అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. నాన్న నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఇక్కడ నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటి కొన్ని చాప్టర్స్ నేను రాసాను చూడండి నాన్న. స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 2 3 ఓకే తీసుకున్నారు కదా. ఓకే, ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా అండ్ ప్రాబబిలిటీ నేను ఇక్కడ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేటువంటి రాశాను. అండ్ నెక్స్ట్ మనకి ఏముంటుంది నెక్స్ట్ కోఆర్డినేషన్ జామెట్రీ ఉంటుంది, క్యాలిక్యులస్ ఉంటుంది. అది కూడా మనం నెక్స్ట్ ఫ్రేమ్లో వాటి వెయిటేజ్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వినండి నాన్న. సో ఈ చాప్టర్స్ అన్నింటిని మనం ఎలా చదవాలి సార్? ఈజీ, హార్డ్ అర్థం చెప్పారు, హై వెయిటేజ్, లో వెయిటేజ్ అర్థం చెప్పారు. మరి ఎలా చదవాలి? అందరి మైండ్లో ఇదే కదా నాన్న క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చెప్తున్నా చూడండి నాన్న, కాన్సన్ట్రేట్గా వినండి నాన్న. మొత్తం మీరు ఏంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లోనే చదవాలి. మొత్తం కూడా ఏంటినా పీవైక్యూ క్వశ్చన్స్ బేస్డ్గానే మనం ఇవన్నీ కూడా చదవాలి. అండ్ ఏ చాప్టర్ కూడా ఇంపార్టెంట్ కాదు అని లేదు, అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే. ఎందుకు అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అని ఉంది, దీని నుంచి 1 మార్కే వస్తుంది. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లో మనం చూసుకున్నట్టయితేనా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ 1 మార్క్ మనం కవర్ చేయాలంటే చాలా తక్కువ టాపిక్స్ చదివితే సరిపోతుంది. ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియో నుంచి 1 మార్క్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంది. సో దీని నుంచి మనకు 3 మార్క్స్ వస్తున్నాయి, రైటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ టు వెక్టర్ అని ఉంది, ఓకేనా, సో దీని నుంచి 4 మార్క్స్ అడుగుతున్నాడు, రైటే. బట్ ఈ 3 మార్క్స్, ఈ 4 మార్క్స్, ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం కవర్ చేయాలంటే చాలా ఎక్కువ టాపిక్స్ మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి చెప్పలేం ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్ హార్డ్గా అడిగే చెప్పలేం, ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఈజీగా అడిగే చెప్పలేం. మన కర్మగాలి ఇప్పుడు ఈ 4 మార్క్స్ అడుగుతున్నాడు, 3 మార్క్స్ అడుగుతున్నారు, రైటే. బట్ ఇవి టఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, హై వెయిటేజ్ చాప్టర్సే, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని అందరు ఇదే చదువుతున్నారు, కొంచెం హార్డ్గా ఇస్తాను అని ఎగ్జామినర్ ఇప్పుడు హార్డ్గా క్వశ్చన్ పేపర్ ఇస్తే, క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తే మీరు ఏం చేస్తారు? కష్టం కదా నాన్న. అందుకనే ఎవ్రీ చాప్టర్ కూడా ఇంపార్టెంటే నాన్న. సో మీరు ఈజీ చాప్టర్ అది ఉందని, హార్డ్ చాప్టర్ ఉందని చదవకండి. ఎందుకంటే ప్రతి చాప్టర్ కూడా ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు ఆల్జిబ్రా ఉంది, ఇది ఒక వేలో ఈ ఆర్డర్లో చదవాలి ఆల్జిబ్రాని. లేదు నేను ఇక్కడికి వెళ్ళి చదువుతాను, ప్రాక్టికల్ ఫంక్షన్కి చదువుతాను, ఇవన్నీ ఏం చదవకుంటా అంటే మనకి ఇప్పుడు ఈ చాప్టర్ నీకు
అర్థమవ్వదు. ఒకవేళ చదవాలి. ఇప్పుడు ఇదంతా నేను మన ఎంసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే సిలబస్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారో ఆ సిలబస్ ప్రకారం నేను రాశాను. సిలబస్ ప్రకారం నేను రాశాను. సిలబస్లో కూడా వాళ్ళు ఎలా ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అని, సెకండ్ ఇయర్ చాప్టర్స్ అని ఇలా సపరేట్గా ఇవ్వలేదు. అన్నీ కలిపి ఒక ఆర్డర్లో ఇచ్చాడు. ఈ ఆర్డర్లో చదవమని, మీకు ఈజీగా అవుతుంది. ఇదే ఆర్డర్లో చదవండి. ఓకేనా? మీరు డైరెక్ట్గా ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి వెళ్ళిన అనుకోండి, ఇప్పుడు ఈ 2 చాప్టర్స్ చదవకుండా ఈ చాప్టర్ మీకు అర్థమవుతుందా? డైరెక్ట్గా వెళ్తే మీకు బేసిక్స్ అన్ని కూడా ఈ ముందు చాప్టర్స్ ఉన్నాయి కదా. అండ్ అఫ్ కోర్స్ ఆల్జిబ్రా చదివే ముందు ఖచ్చితంగా 10th మనకు ఏవైనా టాపిక్స్ ఉంటే దీనికి సంబంధించినటువంటివి ముందు క్లాసెస్లో ఖచ్చితంగా కొన్ని టాపిక్స్ అనేటువంటి దీనికి సంబంధించిన బేసిక్స్ అనేటువంటి ఫస్ట్ నేర్చుకోవాలి కొంచెం. ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్కి వచ్చినాక కూడా వాటిని మళ్ళీ రిపీట్ చేయరు, ఫటాఫట్ చెప్పుకుంటూ వెళ్తారు. ఎస్పెషల్లీ ఇంకా ఈ 30 to 40 daysలో టైం ఉండదు కాబట్టి ఇంకా చెప్పాడు. అందుకనే ఫస్ట్ కొన్ని బేసిక్స్ అనేటువంటి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆల్జిబ్రాకి సంబంధించినవి, లేదంటే ట్రిగోనోమెట్రీకి సంబంధించినవి, లేదా వెక్టర్ ఆల్జిబ్రాకి సంబంధించినవి, లేదా ప్రాబబిలిటీకి సంబంధించినవి. ఓకే. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు ఎలా చదవాలో ఒకటి అర్థమైంది కదా నాన్న. లాస్ట్లో మళ్ళీ సమ్మరైజ్ చేసి మళ్ళీ కూడా చెప్తాను. సో నెక్స్ట్ అయితే మనం క్యాలిక్యులస్ అండ్ కోఆర్డినేషన్ జామెట్రీ యొక్క వెయిటేజ్ అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ జామెట్రీ అండ్ క్యాలిక్యులస్ యొక్క వెయిటేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. చూడండి వెయిటేజ్ ఒకసారి ప్రొవైడ్ చేసి చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను వెయిటేజ్ అనేటువంటిది మొత్తం 1 2 3 తీసుకున్నారు కదా నాన్న. ఓకే. సో ఇక మొత్తానికి మీకు ఒక అవగాహన అనేటువంటి వచ్చింది కదా నాన్న. సో ఎలా చదవాలి అనే దాని గురించి సో నేను మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసేసి ఫటాఫట్ స్పీడ్గా నేను చెప్పేస్తానన్నా. ఫస్ట్ ఏం చేస్తానన్నా, మీరు మీ ఇష్టం, మీ సార్ చెప్పినటువంటి నోట్స్ ప్రిపేర్ అవుతారా? ఓకేనా? ఫస్ట్ సార్ ఎవరైనా చెప్తే ఆ నోట్స్ ప్రిపేర్ అవుతారా, లేదంటే సెల్ఫ్గా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుగు అకాడమీతో స్టార్ట్ చేయండి. తెలుగు అకాడమీ లేదా NCERT చదవండి. ఫస్ట్ చాప్టర్ చదవాలి. ఎవరైతే గైడ్తో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళేమో ఫస్ట్ నోట్స్ చదవాలి. నోట్స్ చదివిన తర్వాత మళ్ళీ తెలుగు అకాడమీలోకి ఉన్నటువంటి లాస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్. సో వీళ్ళు కూడా ఇదే క్వశ్చన్స్కి రావాలి, వీళ్ళు కూడా ఇదే క్వశ్చన్స్కి రావాలి. అండ్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి PYQకి వెళ్ళండి. ఓకేనా? లేదంటే మై సజెషన్ ఏంటంటే ఇది కొంచెం టఫ్ టాస్క్. ఎవరికైనా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం అనేటువంటి చాలా కష్టం. ఎవరికైతే సబ్జెక్టు పైన ఎక్కువ గ్రిప్ ఉంటుందో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం అనేటువంటిది ఈజీ. ఇప్పుడు ఇది మొత్తం చదివిన తర్వాత ఈ సబ్జెక్ట్ పైన మీకు కమాండ్ వస్తుంది. అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది ఈ టాపిక్ నుంచి వచ్చింది, ఇది ఈ టాపిక్ నుంచి వచ్చింది అని తెలుస్తుంది. డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్తే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది అని కూడా కనిపెట్టనంత సిచ్యువేషన్ ఉంటుంది చాలామందికి. ఒకవేళ మీరు అలా కనిపెట్టేలా ఉంటే ఫస్ట్ ప్రీవియస్ వీక్ వెళ్ళడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ PYQకి వెళ్ళడమే ఒక మంచి టాస్క్ అనేది. ఓకేనా? ఫస్ట్ PYQకి వెళ్ళింది అనుకోండి. ఓకేనా? లేదన్నా ఇది చదివిన తర్వాత ప్రీవియస్ వీక్ వెళ్ళింది అనుకోండి. ఫస్ట్ ఈ చాప్టర్ నుంచి, ఓకేనా, ఈ చాప్టర్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదో తెలుస్తుంది. ఓకే? అప్పుడు ఏం చేస్తారు, అదే టాపిక్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసేసి అవే టాపిక్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలా. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, నోట్స్ తెలుగు అకాడమీ చేస్తున్నాము, లేదంటే ఫస్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్తున్నాం, అవి సాల్వ్ చేయట్లేదు. ఓకేనా? ఇక్కడికి వెళ్తున్నాం, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏది తెలుసుకుంటున్నాం అది చదువుకుంటున్నాం, మళ్ళీ వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్గానే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి, మొత్తం కూడా ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్ ఉంటాయి కదా, సేమ్ అవే మోడల్ క్వశ్చన్స్ని వేరే వాటిని ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడలే ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు లిమిట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకోండి, లిమిట్స్లో సపరేట్ ఏదైనా ఒక టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోండి, అదే టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువగా మీరు సాల్వ్ అనేటువంటి చేయండి. అదే టాపిక్ పైన మోడల్ క్వశ్చన్స్ని ఎక్కువగా మీరు సాల్వ్ అనేటువంటి చేయండి. చేసిన తర్వాత ఓకేనా, సాల్వ్ చేసేటప్పుడు చేసేటప్పుడే ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చేసేటప్పుడే మీరు ఈ మోడల్ క్వశ్చన్స్ని మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది నాన్న, ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఓకేనా, మీకు ఒక 5 minutes పట్టచ్చు. సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తున్నాడు 3 minutes పట్టచ్చు. థర్డ్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ 3 minutes నుంచి ఇంకా కిందికి. ఫోర్త్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకా కిందికి. మీరు ఎంత ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తే మీ అక్యురసీ అండ్ మీ ఫాస్ట్నెస్ అనేటువంటిది అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, అంత ఫాస్ట్గా మీరు టైంకి తగ్గట్టుగా క్వశ్చన్స్కి ఆన్సర్ అనేటువంటిది చేస్తారు. మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తే మీరు ఎంసెట్లో అంత మంచి మార్క్స్ని మీరు స్కోర్ అనేటువంటిది చేయగలుగుతారు. ఫస్ట్ ఇది చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసిన తర్వాత మీకు ఏంటిది మోస్ట్లీ అవగాహన అనేటువంటిది వస్తుంది. మీకు క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ పైనే అడుగుతాడు, సో మీరు ఎట్టు తిరిగి 80 marksకి కనుక
80 మార్క్స్ కనుక మీరు ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే మీకు దాదాపుగా 70+ మార్క్స్ అనేటువంటివి ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ని అడుగుతాడు ఓకేనా 75% ప్లస్ నాన్న 70 మార్క్స్ కాదు 75% ప్లస్ మార్క్స్ అనేటువంటివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ని అడుగుతాడు మోస్ట్లీ ఇప్పటి వరకు ఎంసెట్ జరిగినప్పటి నుంచి ఏవైతే క్వశ్చన్స్ అడిగిండో దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ మోడల్ పైనే మనకు క్వశ్చన్స్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది. చాలా లెస్ కండిషన్లో ఒక కొత్త మోడల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు అయితే మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, బాయ్.